పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. నష్టాల పరంపరను కొనసాగిస్తూ భారత మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లోనే ప్రారంభించాయి. సెన్సెక్స్ 1836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 602 పాయింట్లు నష్టపోయి 22,512 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.02గా ఉంది. అంతర్జాతీయ బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $96గా కొనసాగుతోంది. ట్రంప్ ప్రకటన అనంతరం క్రూడ్ ఆయిల్ ధర 13% తగ్గి $17 దిగొచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో స్టాక్ మార్కెట్ల నుంచి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. హర్ముజ్ నుంచి ఇతర దేశాలకు రాకపోకలు సందిగ్ధంలో పడటము దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణమని చెప్పవచ్చు. ఇక రూపాయి తన జీవితకాల కనిష్టానికి పడిపోయింది. మునుపెన్నడూ లేనంతగా డాలర్తో పోలిస్తే 94 రూపాయలకు పైగా పతనమైంది. ఇలాగే కొనసాగితే భారత స్టాక్ మార్కెట్లు మరింత నష్టాలను చవిచూడక తప్పదు.